హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ అండ్ అలాగే ఎస్జిటి యొక్క టెట్కి ప్రిపేర్ అయ్యేవారు సెవెంత్ క్లాస్లోని తొలి తెలుగు రచనలు లాస్ట్లో ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్ వెనకతల అవి చాలా ఇంపార్టెంటు. వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోర్స్ రూపంలో తెలుసుకుందాం. ఇవి నాకు అనుకూలమైనవి మాత్రమే ఈ కోడ్లు. మీకు నచ్చినవి మీరు రాసుకోవచ్చు. కాబట్టి లాస్ట్ నుంచి వద్దాం. చూడండి, 11వది చూడండి. తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీయాత్ర చరిత్ర, ఏనుగుల వీరస్వామి. దీన్ని చూడండి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో. ఏనుగుల మీద వీరస్వామి కాశీయాత్ర చేసి దాని యొక్క చరిత్ర తెలుసుకున్నాడు. ఏనుగుల మీద వీరస్వామి కాశీయాత్ర చేసి దాని యొక్క చరిత్ర తెలుసుకున్నాడు. ఇది చూడండి తొలి తెలుగు యాత్రా చరిత్ర అన్నమాట. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏనుగుల వీరస్వామి రచించాడు. రచనేమో కాశీయాత్ర చరిత్ర అన్నమాట. ఇది 11వది. తొలి తెలుగు యాత్ర చరిత్ర, కాశీయాత్ర చరిత్ర, ఏనుగుల వీరస్వామి. ఏనుగుల మీద వీరస్వామి కాశీయాత్ర చేసి దాని యొక్క చరిత్ర తెలుసుకున్నాడు. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్ర. ప్రతిదానికి కూడా తొలి తెలుగు అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10ది చూద్దాం. చూడండి 10th చూద్దాం. చూడండి, గురజాడ వెంకట అప్పారావు తను రాసిన కథానికలో తప్పులు ఉన్నాయని అక్షరాలను దిద్దుబాటు చేశాడు. గురజాడ వెంకట అప్పారావు తను రాసిన కథానికలో తప్పులున్నాయని అక్షరాలను దిద్దుబాటు చేశాడు. చూడండి, తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. దాన్ని ఎవరు రచించారంటే గురజాడ వెంకట అప్పారావు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకోటి చూడండి, తొలి తెలుగు నాటకం చూడండి. తొలి తెలుగు నాటకం కో రామ. తొలి తెలుగు నాటకం 8వది చూడండి, మంజీరి మధుకర్యం రచనలు కోరాడ రామచంద్ర శాస్త్రి. దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి, చెప్తాను నేను. కోరాడ రామచంద్ర శాస్త్రి. చూడండి, కో రామ మంజు మధు కరియం వీధిలో నాటకం వేయడానికి పిలుస్తున్నారు. కో రామ మంజు మధు కరియం వీధిలో నాటకం వేయడానికి పిలుస్తున్నారు. కరియం ప్లేస్లో మీరు కడియం పెట్టుకున్నా పర్వాలేదండి, ఏది పెట్టుకున్నా పర్వాలేదు. కానీ దాని తలకు రచన ఏమంటే మంజీరి మధు కరియం. చూడండి, దీని తలకు రచన మంజీరి మధు కరియం. కో రామ మంజు మధు కరియం వీధిలో నాటకం వేయడానికి పిలుస్తున్నారు. ఎవరిని? కోరాడ రామచంద్ర శాస్త్రి రచయిత. ఓ రామ అయితే మనం ఎలాగైతే పిలుస్తామో అలాగా కో రామ అని పిలుస్తున్నారు. ఎవరు? మంజువును మధువును కరియం వీధిలో నాటకం వేయడానికి పిలుస్తున్నారు. ఇది దేనికి సంబంధించిందంటే నాటకం అన్నాం కాబట్టి తొలి తెలుగు నాటకం అన్నమాట. తొలి తెలుగు నాటకం ఏంటి? మంజీరా మధుకర్యం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, 8th ఉన్నది చూడండి, తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. చూడండి,
ప్రబంధం చూడండి, తొలి తెలుగు ప్రబంధం. తొలి తెలుగు ప్రబంధం. ప్రబంధంలో చూడండి ఫస్ట్ది ప్రభ అని ఉంది. ప్రభ మను చూడండి, ప్రభ మను కలిసి వాళ్ళ పెద్దన్న ఇంటికి వెళ్ళారు. వాళ్ళ పెద్దన్న ఇంటికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారండి? అల్లం కోసం వెళ్ళారండి. అల్లం కోసం వెళ్ళారని అనుకోండి. ప్రభ అంటే తొలి తెలుగు ప్రబంధం. తొలి తెలుగు ప్రబంధం. మను కలిసి అని అన్నాడు. మను అంటే మను చరిత్ర. మను చరిత్ర. మను చరిత్ర. ప్రభ అంటే ప్రబంధం. ప్రబంధం, తొలి తెలుగు ప్రబంధం, మను చరిత్ర. పెద్దన్న అంటే అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన. లేకపోతే ఇక్కడ అల్లం పెట్టుకోండి. అల్లం అల్లం పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ప్రభ మను కలిసి వాళ్ళు అల్లం కోసం పెద్దన్న ఇంటికి వెళ్ళారు. చూడండి, ప్రభ మను కలిసి వాళ్ళు అల్లం కోసం పెద్దన్న ఇంటికి వెళ్ళారు. ప్రభ అంటే ప్రబంధం, మను అంటే మను చరిత్ర, కలిసి వాళ్ళ పెద్దన్న ఇంటికి వెళ్ళారు. పెద్దన్న అంటే అల్లసాని పెద్దన. అంటే తొలి తెలుగు ప్రబంధం ఏంటండి? తొలి తెలుగు ప్రబంధం. తొలి తెలుగు ప్రబంధం మను చరిత్ర. మను చరిత్ర. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ది చూడండి, తొలి తెలుగు శతకం వృషదీప శతకం. దీని రచయిత పాల్కురి సోమనాథుడు. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. వృషదీప పాలుతో సోమనాథునికి శతసార్లు అభిషేకం చేశారు. వృషదీప అంటే వృషదీప. వృషదీప. శతసార్లు అంటే శతకం. ఎవరికి? సోమనాథునికి. అంటే పాలుతో అన్నాం కదా. పాలుతో అంటే పాల్కురి సోమనాథుడు. పాల్కురి సోమనాథుడు. వృషదీప శతకం పాల్కురి సోమనాథుడు అని గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, రంగనాథుడు. రంగనాథ రామాయణం ఉంటుంది కదా, తొలి తెలుగు రామాయణం. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, రంగనాథుడు రామాయణం కోసం గోడ ఎక్కి బుద్ధిడిలా చూస్తున్నాడు. రంగనాథుడు రామాయణం అన్నాం కదా. రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం. గోడ అన్నాను కదా. గో అంటే గోన, బుద్ధిడిలా అంటే బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. దాన్ని రచించింది ఎవరంటే గోన బుద్ధారెడ్డి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రంగనాథుడు రామాయణం కోసం గోడ ఎక్కి బుద్ధిలా చూస్తున్నాడు. అదేవిధంగా ఇంకోటి నెక్స్ట్ మార్కండేయ పురాణం అండి. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. దాన్ని ఎవరు రచించారంటే మారణ రచించాడు. దీన్ని చూడండి, మార్కండేయుడు పూరీల కోసం మారం చేశాడు. ఇక్కడ మార్కండేయు అంటే మార్కండేయు పూరి అంటే పురాణం కోసం మారం చేశాడు అంటే మారణ. ఓకే, మార్కండేయుడు పూరీల కోసం మారం చేశాడు. మార్కండేయ పురాణం మారణ. తొలి తెలుగు పురాణం ఏంటంటే మార్కండేయ పురాణం మారణ. ఓకే,
ఇంకా నెక్స్ట్ మిగిలినవి ఏంటంటే తొలి తెలుగు ఇతిహాసం ఉంది. ఇది నార్మల్గా చదువుకోవడమే. ఆంధ్ర మహాభారతం, నన్నయ్య, తిక్కన, ఎరన. అదేవిధంగా తొలి తెలుగు యక్షగానం ఉంది. సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. అదేవిధంగా తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం ఉంది. యయాతి చరిత్ర, పొన్నంగంటి తెలగనాచార్యుడు. అదేవిధంగా తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం ఉంది. చూడండి 9వ దానికి చూడండి, తొలి తెలుగు నవలకి చూడండి. రాజశేఖరుడు ఇది చూడండి, తొలి తెలుగు నవల అనమాట. రాజశేఖరుడు నవల కోసం కవిని పిలిచాడు. రాజశేఖరుడు అనే ఒక రాజు అనుకోండి, నవల కోసం కవిని పిలిచాడు. రాజశేఖరుడు అంటే రాజశేఖర చరిత్ర అనమాట. తొలి తెలుగు నవల, తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల కోసం కవిని పిలిచాడు అన్నాడు. కవి అంటే కందుకూరి వీరేశలింగం. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా తొలి తెలుగు యక్షగానం కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఏ విధంగా అంటే సుగ్రీవుడు విజయం కోసం యక్షను కరిచాడు అంటే కరి అంటే కందుకూరి రుద్రకవి అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చూడండి, తొలి యక్షగానం సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. సుగ్రీవుడు విజయం కోసం యక్షను చూడండి కరిచాడు. రీ ఉంది కదండి ఇక్కడ, కరిచాడు. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర ఉంది కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. చూడండి, కావ్య యయాతి కలిసి తెలగపిండి అచ్చు కోసం పోట్లాడుకున్నారు. అంటే తగువ పడ్డారనమాట. పోట్లాడుకున్నారు అంటే తగువ పడ్డారు. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యాన్ని కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కావ్య యయాత కలిసి తెలగపిండి అచ్చు కోసం పోట్లాడుకున్నారు. తెలగ అంటే తెలగనార్యుడు. తెలగపిండి అన్నాం కాబట్టి పిండి పొన్నంగంటిని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. తెలగ అంటే తెలగనార్యుడు అని గుర్తుపెట్టుకోవచ్చు. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర, పొన్నంగంటి తెలగనార్యుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.